హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో వార్ ఆఫ్ ది వరల్డ్స్ 2025 మూవీ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది అమెజాన్ ప్రైమ్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ అయితే లేదు భయ్య, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, సబ్ టైటిల్స్ తో చూడొచ్చు. మూవీ డ్యూరేషన్ అయితే 1 hour 30 minutes అయితే ఉంటుంది. ఇది ఒక స్కైఫై థ్రిల్లర్ మూవీ. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఒక హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ పర్సన్ అయితే ఉంటాడన్నమాట. తను చేసే పని వచ్చేసి సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్. గ్లోబల్ ఏలియన్ ఇన్వేషన్ అయితే జరుగుతుంది అనమాట. దాన్ని విట్నెస్ చేస్తుంటాడు అనమాట స్క్రీన్స్ మీద. దాని తర్వాత ఏం జరిగింది, అసలు ఆ ఏలియన్ ఇన్వేషన్ ఏంటి, ఈ పర్సన్ ఏం చేస్తున్నాడు అన్నది మీరు ఈ మూవీలో చూస్తారు భయ్య. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీరు లైక్ చేయకపోయినా పర్లా, కామెంట్ చేయకపోయినా పర్లా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రా బాబు. ప్రతి వీక్ యూట్యూబ్ నాకు అనలైటిక్స్ పంపుతుంటే చూసి చాలా బాధేస్తుంది బ్రో. 91% ఏమో నాన్ సబ్స్క్రైబ్డ్ చూస్తున్నారు కంటిన్యూగా ఛానల్ ని. అండ్ 17K 18K 15K పీపుల్స్ వరకు ఏమో ఎవ్రీ వీక్ మనకి వ్యూస్ వస్తూ ఉంటాయి, రిటర్నింగ్ వ్యూస్ కట్ట. కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోరు. సబ్స్క్రైబ్ చేసుకుంటే యూజ్ అవుతుంది కదా, చేసుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే నచ్చలేదు భయ్య. బుర్ర పాడైపోయింది, మెంటల్ వచ్చింది. చాలా ఫీలింగ్స్ వచ్చే మూవీ చూస్తున్నాను సేపు అయితే. నాకైతే అస్సలు అంటే అస్సలు నచ్చలేదు. ఏదైనా పాజిటివ్ ఉందంటే కాన్సెప్ట్ బాగుంది, అది కూడా డేటా అంటే ఫోకస్ ఆన్ సర్వైలెన్స్ కానీ డేటా డ్రివెన్ మీద అయితే తీసుకెళ్తారన్నమాట కాన్సెప్ట్ అనేది. దాని పరంగా ఓకే అనిపించింది అంతే భయ్య. ఇంకా మొత్తం మూవీ అంతా నెగిటివ్సే. ల్యాప్టాప్ స్క్రీన్ లో మొత్తం మూవీ అంతా కనిపిస్తుంటుంది మీకు. అంటే నార్మల్ విజువల్ స్పెక్టాకులర్ టైప్ అయితే ఉండదు, మొత్తం కంప్యూటర్ స్క్రీన్ ఫార్మేట్ లో ఉంటుంది. బట్ వాట్సాప్, జూమ్ కాల్స్, సోషల్ మీడియా వీటిలో జరిగే సీన్స్ తో రన్ అవుతుంది అనమాట మూవీ అనేది. సినిమాటిక్ ఫీల్ అయితే అస్సలు ఉండదు, టెన్షన్ అస్సలు ఫీల్ అవ్వరు మీరు, అస్సలు కనెక్ట్ కూడా అవ్వలేకపోతారు దానివల్ల. ఇంకా ఏలియన్ ఇన్వెన్షన్ అయితే చిన్న స్కేల్ లో చూపించడం మరీ వరస్ట్ గా అనిపించింది నాకైతే. అంటే వార్ ఆఫ్ ది వరల్డ్స్ అంటే ఏదో మైండ్ బ్లోయింగ్ ఏలియన్ వారు ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు. బట్ ఈ వెర్షన్ లో ఏలియన్ అటాక్ సీన్స్ అన్ని కూడా చిన్న స్కేల్ లో ఒక స్క్రీన్ మీద చూపిస్తారు అంతే భయ్య. అది కూడా క్లారిటీ ఉండదు, చాలా బ్లర్రిష్గా ఉంటుంది అనమాట. అసలు వర్కౌట్ అవ్వదు. అండ్ కాస్టింగ్ కూడా అంత వర్కౌట్ అవ్వలేదు. అసలు పర్ఫార్మెన్సెస్ మరీ వరస్ట్ గా అనిపించాయి నాకైతే. ఇంకా చెత్త డైలాగ్స్ అయితే ఉంటాయి, ఆ ఫోర్స్డ్ డ్రామా ఉంటుంది, ఆ డైలాగ్స్ కూడా చాలా క్రింజ్ గా ఉంటాయి. ఎమోషనల్ సీన్స్ కూడా ఫోర్స్డ్ గా తీసుకెళ్తారు, జెన్యున్ ఇంపాక్ట్ అయితే ఉండదు భయ్య. ఇంకా మూవీలో సకానికి సగం పైగా అమెజాన్ యాడ్స్ అయితే ఉంటాయి. నాకు అది పిచ్చి లేచింది. అంటే మూవీలో చాలా సీన్స్ లో అమెజాన్ బ్రాండింగ్ ఓవర్ గా యూజ్ చేసుకుంటారు. మరి అమెజాన్ ప్రమోట్ చేయడానికి మూవీ తీసారా అన్న ఫీల్ అయితే మీకు ఖచ్చితంగా వస్తుంది. లాజిక్ కూడా అసలు వర్కౌట్ అవ్వలేదు, చాలా బోర్ కొట్టింది నాకైతే మూవీ. వర్స్ట్ గా అనిపించింది భయ్య. చూద్దాం అనుకుంటే మీ ఓపిక ప్రైమ్ వీడియోలో ఉంది, నేనైతే రికమెండ్ చేయను. ఓకే, మీకు వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ రెండు చేయకపోయినా పర్లేదు భయ్య, ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, లవ్ యూ ఆల్, బై.